హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్సు 48 పోస్టులు ఉన్నాయి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా జిఎన్ఎం అంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు నర్సింగ్ ట్రైనర్ ఇవి వచ్చేసి మనకు 4 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి కేవలం బీఎస్సీ నర్సింగ్ మాత్రమే పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 2 ఉద్యోగాలకు గాను ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు 48 ప్లస్ ఒక 4 మొత్తం 52 ఉద్యోగాలకు గాను మీరు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ చూసినట్టయితే సో మనకి ఏమిచ్చారు అని అంటే మనకు బ్లాంక్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి దాని వెనకాల మీ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టి మనం ఆఫ్లైన్లోనే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను తెలియజేస్తాను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అయితే ఏజ్ వచ్చేసి మనకు ఎప్పటివరకు అంటే మార్చి 1, 2025 వరకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే వాళ్ళు ఫిల్అప్ చేయబోతున్నారు. ఇక ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే చూడండి, సో మొత్తానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 29, 2025 వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. పోస్టులో అయినా సరే మనం అప్లై చేయొచ్చు. అంటే పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఈమెయిల్ ద్వారా అయితే మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అక్కడ పోస్ట్ చేయొచ్చు అనమాట, పీడిఎఫ్ని. లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపివ్వాల్సి ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. గుర్తుపెట్టుకోండి, అడ్రస్ని జూమ్ అవుట్ చేస్తున్నా ఒకసారి చూసుకోండి. ఇక ఇది చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఏమిచ్చారు అని అంటే చూడండి, ఇది మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి మనకు ఏది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఏదైతే రిజిస్టర్డ్ మనకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ సర్టిఫికేటు ఉండాలని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. లేదంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉన్నటువంటి నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకు రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటే ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని తెలియజేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే హిమాచల్ ప్రదేశ్లో జాబ్ చేయాలనేటటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో అయితే పెట్టడం జరిగింది. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇవే కాదండి, మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పడేటటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా మనకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అలాగే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో అయితే జాయిన్ అయితే అయి ఉండండి. ఆ గ్రూప్లలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా ఏవైతే స్టాఫ్ నర్సు మరియు మరిన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో అప్డేట్స్ అన్నీ మరియు వాటి యొక్క వివరాలన్నింటినీ కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, అలాగే మన యొక్క ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో. కాబట్టి అందరు కూడా జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింకులు అయితే ఈ వీడియో కింద అయితే పెట్టాను. సో ఇదేనమాట, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.